తిరుమలలో భద్రతా లోపం మరోసారి బయటబయలైంది. నిషేధిత తినుబండారాలతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు తిరుమల చేరుకున్నారు. కోడిగుడ్లతో పాటు పలావ్తో అలిపిరి నుంచి తిరుమల చేరుకున్నారు. తిరుమల ఆలయం సమీపంలోని రాంబగీచా బస్టాండ్ వద్ద పలావ్ తినడాన్ని గుర్తించారు భక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా డొల్లతనాన్ని భక్తులు నిలదీస్తున్నారు. రావడమే ఊరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు. దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇష్యూ ఏమంటే ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్. కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇష్యూ రావడమే ఊరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు. దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇష్యూ ఏమంటే ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్. కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇష్యూ రావడమే ఊరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు. దాని గురించి ఏం దిగులు లేదు. తిరుమలలో భద్రతా లోపం మరోసారి బట్టబయలైంది. నిషేధిత తినుబండారాలతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు తిరుమల చేరుకున్నారు. కోడిగుడ్లతో పాటు పలావ్ తో కలిపి ఉన్న తినుబండారాలని తిరుపతి నుంచి తిరుమల తీసుకుని చేరుకున్నారు. తిరుమల ఆలయం సమీపంలోని రాంబగీచా బస్టాండ్ వద్ద పలావ్ తినడాన్ని భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా దొల్లతనాన్ని భక్తులు నిలదీస్తున్నారు.